హలో ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో జరిగిన రాఖీ పండుగ వ్లాగ్ ని, సో చిన్న వ్లాగ్ అండి. ఆ వ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే విధంగా రాఖీ పండుగకి నేను చాలా సింపుల్ గా అంటే త్వరగా తయారయ్యే సగ్గు బియ్యంతో లడ్డూని ప్రిపేర్ చేశాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగ్గు బియ్యంతో లడ్డు ప్రిపరేషన్ వీడియో కూడా స్టార్ట్ అవుతుంది. సో చూసేయండి. సో రోజు లాగానే అండి, ఈరోజు కూడా మార్నింగ్ లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టేశాను అనమాట. సో ఇంకా పిల్లలు లేవలేదు. సో ఈలోపు లడ్డు చేసేద్దామని లడ్డూకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యం లడ్డు కోసం ముందుగా మనకు కావాల్సినవి సన్న సగ్గుబియ్యం అంటే నార్మల్గా మనకు పెద్ద సైజు సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కాదు, దానికన్నా చిన్న సైజులో ఉండే సగ్గుబియ్యం కావాలి ఈ లడ్డు రెసిపీ కోసం. నేను ఈ కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఒక 8 అవర్స్ వరకు మనకు ఖచ్చితంగా ఈ సగ్గుబియ్యంని వాటర్లో నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రాత్రి నానబెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని సగ్గు బియ్యంని సపరేట్ చేసుకోవాలి. చూడండి, నేను వాటర్ అంతా వంపేసుకున్నాను. జల్లెడ తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. సో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని పక్కన బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదండి, నెయ్యి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందులో సగ్గు బియ్యంని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ అంతా నెయ్యిని సగ్గుబియ్యం వేసుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం అనేటివి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా పంపేసి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకున్నాను. సగ్గుబియ్యంని వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సగ్గుబియ్యంని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కనుక చూడండి ఈ విధంగా అడుగంటుతాయన్నమాట. ఈ విధంగా ఉండల మాదిరి తయారవుతుంది. అందుకనేసి మీరు పక్కనే ఉండి సగ్గుబియ్యంని కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగా తయారైపోతుందండి ఈ రెసిపీ. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం పడతాయి దీనికి. సో ఇవి ట్రాన్స్పరెంట్గా తయారైనంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. సో మనం 8 అవర్స్ నానబెట్టాం కాబట్టి త్వరగానే తయారవుతాయి అన్నమాట ఇవి ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యం అనేటివి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా, ఇందాక మనకు తెల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి అన్నమాట. అంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు షుగర్ అనేది. సో ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యేటప్పుడు మనకి ఇది లూజ్గా తయారవుతుంది కన్సిస్టెన్సీ. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి లూజ్గా తయారైంది. సో ఇందులో మనకి కొద్దిగా ఉండలు అనేటివి కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యమి, అవన్నీ కరిగిపోయి మనకి లూజ్గా తయారవ్వాలి. అంతవరకు షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఈ రెసిపీ ఎండింగ్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని జరుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఏ ఫుడ్ కలర్ అంటే ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది కదా ఈ స్వీట్ రెసిపీ అనేది. ఇది మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకాస్త దగ్గరగా తయారయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందాకటి ఇప్పటికీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా పడింది. ఇంకా దగ్గరగా వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడిని వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్యాన్ నుండి సపరేట్ అవ్వలేదు అనిపిస్తే ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. అప్పుడు ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది ఈ సగ్గుబియ్యం అనేది. చూడండి, ఇందాకటికి ఇప్పటికీ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా థిక్గా తయారైంది కదా. సో అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా మనము చాప్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, వాటిని వేసుకోవాలి. ఇలా ఫైనల్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం లడ్డు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి అనమాట. ఈ జీడిపప్పు అనేది ముందుగా యాడ్ చేసుకుంటే కనుక మెత్తగా తయారైపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి.
సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. అది కొద్దిగా చల్లారేంత వరకు, మరీ పూర్తిగా చల్లారిన అవసరం లేదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీన్ని ఒక బౌల్లో ఉంచుకొని బర్ఫీ మాదిరి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి, నెయ్యి రాసిన బౌల్లోకి, చల్లారిన తర్వాత బర్ఫీల మాదిరిగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు చేతిలోకి అంటుకున్నట్లు అలా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని రాసుకొని చేతులకి లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపిస్తే ఇలా సగ్గుబియ్యం లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఏమంటే మనకి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా త్వరగా తయారైపోతుంది ఈ లడ్డు అనేది. సో ఈ లడ్డూలను ప్రిపేర్ చేశాను. ఈలోపు పిల్లలు కూడా లేచారనమాట. సో ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాను. అండ్ రాఖీని కూడా దేవుడి దగ్గర పెట్టాను అనమాట. పిల్లలకి స్నానాలు చేయించి టిఫిన్లు తినిపించేశాను. సో వాళ్ళు ఎలా రెడీ అయ్యారో చూసేయండి. సో సగ్గుబియ్యం లడ్డు చూడండి ఎంత బాగుందో కదా, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. సో ఇక్కడ మా పాప వచ్చేసి రెడీ అయిపోయింది. అండ్ అకిరా కూడా వచ్చేసి రెడీ అయిపోయి దేవుడి దగ్గర కూర్చున్నాడు. పాప వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి వద్దనేసి. పెట్టించుకో ఆనబెట్టు తీసినప్ప వీడియో తిరుగుతా నీకు పెడుతుందంట. అబ్బా అమ్మా ఇంకా చాలే బొట్టు పెట్టుకుంది మనం. రామచరితో సో ఇక్కడ వచ్చేసి తను రాఖీ కట్టకుండా ఆ పసుపు కుంకుమలు ఉంటాయి కదా దేవుడి దగ్గర, అక్షింతలు అవన్నీ తీసుకోవాలని ట్రై చేస్తుంది. సో తను రాఖీ కట్టకుండా పక్కకు తోసేస్తుంది. సో ఇంకా నేనే తన చేయి ఊరికల్లా పట్టించేసి నేనే కట్టాను అనమాట రాఖీని. సో తను దేవుడి దగ్గరికి వెళ్ళేసి అన్నీ లాగాలని ట్రై చేస్తుంది, అందుకే అలా వెనక్కి లాగుతున్నా నేను. సో మాకు ఆల్రెడీ కుంకుమ అంతా ముఖానికి పెట్టేసింది. సో మేమైతే ఇలా సింపుల్గానే చేసుకున్నామండి. సో ఈ రాఖీ అంతా కట్టిన తర్వాత సో మామూలుగా లంచ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాను కదా, సో ఫ్రూట్స్ ఏం లేవనేసి నేను ప్రిపేర్ చేసిన లడ్డూని అండ్ కొన్ని డేట్స్ ఉంటాయి కదా అవి పెట్టాను. చరివిత ఏమో డేట్స్ తీసుకుంటుంది, నేను వచ్చేసి అకిరాకి లడ్డు తినిపించేసాను, దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టిన లడ్డు. సో మామూలు లంచ్ రొటీన్ అయిపోయిందండి. అన్నం పప్పు చేసేసాను, అప్పటికే లేట్ అయింది, 11:30 అలా అయింది. సో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేశాను లంచ్ కూడా. ఇక్కడ వచ్చేసి అకిరా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.